ఓం శ్రీ గురుభ్యో నమః. సంఖ్యాశాస్త్రంలో 8వ నెంబర్‌కి ఒక ప్రత్యేకమైన చాలా శక్తివంతమైన స్థానం ఉంది. ఏ నెలలోనే సరే 8, 17, 26 డేట్‌లలో పుట్టిన వారిని 8 సిరీస్ లేదా నంబర్ 8 వ్యక్తులు అంటారు. వీళ్ళ జీవితం ఒక ఓపెన్ బుక్ కాదు. అంచనాలకు అందని ఒక మిస్టరీ. ఈ నంబర్‌కి అధిపతి సాక్షాత్తు కర్మసాక్షి అయిన న్యాయాధికారి అయిన శని. శని ప్రభావం వల్ల వీళ్ళ జీవితం పూలపాన్పులా ఉండదు. కానీ వీరు సాధించే విజయాలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి. 8 సిరీస్ వ్యక్తులు సైకాలజీ మరియు వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, వీళ్ళు అపార్థాలకు కేర్ ఆఫ్ అడ్రస్. వీళ్ళ గురించి ప్రపంచం ఎక్కువగా అపార్థం చేసుకుంటుంది. బయటకు చాలా కఠినంగా, సీరియస్‌గా, కోపిష్టి వాళ్ళలా కనిపిస్తారు. కానీ లోపల చాలా సెన్సిటివ్. వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎవరికీ అంత త్వరగా అర్థం కాదు. ఇది 8 అనేది ఇన్ఫినిట్ అంటే ఈ విధంగా ఇప్పుడు 8 ఈ విధంగా ఉంటుంది కదా! సో, ఈ విధంగా గుర్తు అనేది వస్తుంది. అంటే అడ్డంగా తిప్పితే కూడా ఇది అనంతం అవుతుంది. వీళ్ళ ఆలోచనలు, జీవితం కూడా ఉంటే కింద ఉంటారు. లేదా ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటారు. వీళ్ళకి మిడిల్ క్లాస్ మెంటాలిటీ అది సెట్ అవ్వదు. ప్రేమించినా, ద్వేషించినా అది ఒక పీక్స్‌లో ఉంటుంది. వీళ్ళది ఒంటరి పోరాటం అని చెప్పొచ్చు. వీళ్ళకి స్నేహితులు తక్కువ. గుంపులో గోవింద అన్నట్టు ఉండడం వీళ్ళకు అస్సలు నచ్చదు. తమకంటూ ఒక చిన్న సర్కిల్‌ని మెయింటైన్ చేస్తారు. వీళ్ళకు జీవితంలో ఏది అదృష్టం కొద్దీ సులభంగా రాదు. ప్రతి దానికి పోరాడాలి, కష్టపడాలి. కానీ ఆ కష్టమే వీళ్ళను ఉక్కులా మారుస్తుంది. అదే విధంగా వీళ్ళ కెరీర్ మరియు సక్సెస్ చూసుకుంటే గనక లేట్ సక్సెస్, లేటెస్ట్ సక్సెస్. 8వ సీరీస్‌లో పుట్టిన వాళ్ళు మొదటి సగ జీవితం సుమారు 30-35 ఏళ్ల వరకు చాలా స్ట్రగుల్స్, కష్టాలతో నిండి ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం రాక ఫ్రస్ట్రేట్ అవుతారు. కానీ ఒక్కసారి వాళ్ళు సక్సెస్ ట్రాక్ ఎక్కారంటే వాళ్ళని ఆపడం ఎవ్వరి తరం కాదు. అదే విధంగా వీళ్ళది మాస్టర్ మైండ్స్. వీళ్ళకి డబ్బు మీద, ప్లానింగ్ మీద అద్భుతమైన కంట్రోల్ ఉంటుంది. ఏ పని చేసినా కూడా చాలా వ్యూహాత్మకంగా, దీర్ఘకాలిక ఆలోచనలతో చేస్తారు. బిజినెస్, పాలిటిక్స్, రియల్ ఎస్టేట్, అడ్మినిస్ట్రేషన్ రంగాలలో వీళ్ళు సాధారణ ఉద్యోగులుగా మిగిలిపోరు. బాసులు లేదా కింగ్ మేకర్‌లుగా ఎదుగుతారు. అదే విధంగా చూసుకుంటే వీళ్ళది లవ్ పరిస్థితి చూస్తే గనక లవ్ మరియు సంబంధాలు చూస్తే గనక వీళ్ళు తమ ప్రేమని కవిత్వాలు చెప్తూ మాటల్లో వ్యక్తపరచలేరు. ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండడం అసలు వీళ్ళకి రానే రాదు. కన్సర్న్ చూపిస్తూ ప్రాక్టికల్‌గా వాళ్ళకి ఇష్టమైనవి చేసి చూపించడం వీళ్ళ స్టైల్. అంతేగాని వీళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయడంలో చాలా వెనకడుగు ఉంటుంది. అదే విధంగా ఒక్కసారి వీళ్ళు మిమ్మల్ని నమ్మి తమ సర్కిల్‌లోకి రానిచ్చారంటే జీవితాంతం మీకు తోడుగా ఉంటారు. చాలా ప్రొటెక్టివ్‌గా ఉంటారు. మీకోసం ప్రాణాలైనా ఇస్తారు. అదే విధంగా వీళ్ళకు వీక్‌నెస్ చూసుకుంటే గనక మర్చిపోరు, వదిలిపెట్టరు. ఈ సూత్రం పాటిస్తారు వీళ్ళు. వీళ్ళకు పగ, ప్రతీకారం ఎక్కువ. ఎవరైనా వీళ్ళని మోసం చేస్తే ఎన్ని సంవత్సరాలైనా గుర్తుపెట్టుకుంటారు. క్షమించడం వీళ్ళకు డిక్షనరీలో ఉండదు. సరైన సమయం చూసి దెబ్బ కొడతారు. సో, ఇంకో విషయం చెప్పాలంటే వీళ్ళకు ఒంటరితనం. ఎవరితోనూ గూడా తమ బాధను పంచుకోకపోవడం వల్ల అన్నీ తమలోనే దాచుకొని తరచూ డిప్రెషన్ లేదా తీవ్రమైన ఒంటరితనం ఫీలవుతారు. సో, అదే విధంగా చూసుకుంటే మొండితనం. ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, దానికే కట్టుబడి ఉంటారు. ఎవరి మాట అస్సలు వినరు. ఈ మొండితనం వల్ల కొన్నిసార్లు కొంత నష్టం వీళ్ళకే జరుగుతుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే 8 సీరీస్‌లో పుట్టిన వాళ్ళు బొగ్గు లాంటి వాళ్ళని చెప్పొచ్చు. జీవితం వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెడితే వాళ్ళు అంత అద్భుతమైన డైమండ్ లాగా మెరుస్తారు. కష్టాలను ఎదుర్కొని ఒంటరిగా నిలబడంలో వీళ్ళే అందరికీ ఇన్స్పిరేషన్. సో, అదే విధంగా 8 సీరీస్‌లో పుట్టిన వాళ్ళ గురించి మనం తెలుసుకున్నాము. అందులో 8 సీరీస్‌లో 8వ డేట్‌న పుట్టిన వాళ్ళ సంగతి కూడా ఓవరాల్‌గా తెలుసుకుందాం. సో, 8 సీరీస్‌ల 8వ నంబర్ అంటే 8వ నంబర్‌లో వారు ఏ విధంగా ఉంటారు? వాళ్ళ క్వాలిటీస్ ఏ విధంగా ఉంటాయి అనేది చూద్దాం. 8వ నంబర్ వారిలో నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి. కానీ అవి ప్రదర్శించే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. వీరు మాటల గారడితో నాయకులు గారు. తమ చేతలతో చూపిస్తారు. లీడ్ బై ఎగ్జాంపుల్స్. అదేవిధంగా వీళ్ళకి విజనరీ. వీరెప్పుడు దీర్ఘకాలిక లక్ష్యాల మీద మాత్రమే దృష్టి పెడతారు. ఒక పని చేపడితే దాని భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో ముందుగానే ఊహించి పక్కాగా వ్యూహరచన చేయగలరు. స్ట్రాటజీ మెయింటైన్ చేయగలరు. వీరికో మైక్రో మేనేజ్మెంట్ నచ్చదు. పెద్ద పిక్చర్‌ని మాత్రమే చూపిస్తారు. అదేవిధంగా వీళ్ళకు క్రమశిక్షణ, బాధ్యత. శని ప్రభావం వల్ల వీరికి క్రమశిక్షణ ప్రాణం. ఒక ప్రాజెక్ట్ మొదలుపెడితే అది పూర్తయ్యే వరకు కూడా వదిలిపెట్టరు. అలాగే టీమ్ చేసే తప్పులను బాధ్యత చూపించే దమ్ము వీరికుంటుంది. క్రెడిట్ నాదే, ఫెయిల్యూర్ టీమ్‌దే అనే మైండ్ సెట్ వీరికి అస్సలుండదు. క్లిష్ట పరిస్థితుల్లో ముందుండి నిలబడి దారి చూపిస్తారు. అదేవిధంగా కొన్ని టఫ్ డిసిషన్ కఠిన నిర్ణయాలు కూడా వీళ్ళు ఇస్తారు. అదేవిధంగా భావోద్వేగాలకు చోటివ్వకుండా వాస్తవికతను ప్రాక్టికల్‌గా బేరీజ్ వేసుకోకుండా ఎంతటి కఠిన నిర్ణయాలైనా కూడా తీసుకోగలుగుతారు. ఎవరికీ భయపడరు, మొహమాట పడరు. బంధాలు, వ్యాపారం ఈ రెండిటిని వేరుగా చూస్తారు. అందువల్లే వీరు బిజినెస్‌లో సీఈఓలుగాను, టాప్ లెవెల్ మేనేజర్‌లో గాను అత్యంత విజయవంతంగా ఉంటారు. అదేవిధంగా వీళ్ళ యొక్క ఆస్తులు, ఆర్థిక నిర్వహణ సంబంధించి సంఖ్యాశాస్త్రంలో 8వ నంబర్‌కి భౌతిక సంపద అనేది
ఆస్తుల సృష్టికి అవినాభావ సంబంధం ఉంది. వీరు డబ్బును కేవలం ఖర్చు చేయడానికే కాకుండా సంపదను రెట్టింపు చేసే ఒక ఆయుధంలో వాడడంలో వీరు ఖచ్చితంగా మంచి దిట్టలు. సామ్రాజ్యాల సృష్టి. వీరు తమ ఆస్తులను, పెట్టుబడులను సరైన ప్లానింగ్‌తో నిర్వహిస్తే ఒక చిన్న స్థాయి వ్యాపారాన్ని కూడా అపారమైన సామ్రాజ్యంగా మార్చగలరు. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు, మైనింగ్, పారిశ్రామిక రంగాలు, ట్రేడింగ్ వంటి రంగాల్లో వీరికి సహజమైన పట్టు ఉంటుంది. ఈ రంగాలలో సరైన పెట్టుబడులు పెడితే అఖండ విజయాలు సాధిస్తారు. పక్కా లెక్కలు, రిస్క్ మేనేజ్మెంట్. వీరు డబ్బును గుడ్డిగా పెట్టుబడి పెట్టరు. ప్రతి పైసా ఎక్కడ పెడుతున్నాం, ఎంత రాబడి వస్తుంది అనేది ఒకటికి 10 సార్లు లెక్కేసుకుంటారు. వీరి అసెట్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటాయంటే ఒక్కసారి వీరు సంపాదన కూడబెట్టడం మొదలుపెడితే అది తరతరాలు సరిపోయేలా ఉంటుంది. డబ్బును దాచిపెట్టడం కంటే డబ్బుతోనే డబ్బును సంపాదించడం వీరికి చాలా బాగా తెలుసు. అదేవిధంగా వీళ్ళకు ఓపిక అనే పెట్టుబడి కూడా ఉంది. 8వ సిరీస్ వరకి సహనం చాలా ఎక్కువ. మార్కెట్ ఒడిదుడుకులకు భయపడరు. సరైన సమయంలో సరైన ఆస్తి మీద చేసే పెట్టుబడి కాలమే గొప్ప లాభాలను తెచ్చిపెడుతుందని ఖచ్చితంగా నమ్ముతారు. అదేవిధంగా కొన్ని విషయాలు చూసుకుంటే గనక 8వ నెంబర్ అధిపతి శని కాబట్టి ఆయన్ని కర్మ ఫలదాత అని పిలుస్తారు. ఈ నెంబర్ వారికి అధికారము, డబ్బు, పవర్ ఇవ్వడం ఎంత నిజమో ఆ పవర్‌కి అహంకారంతో తప్పుగా వాడితే ఇచ్చే శిక్ష కూడా అంతే భయంకరంగా ఉంటుంది. చట్టపరమైన శిక్షలు, చట్టపరమైన చిక్కులు, ఆకస్మిక పతనాలుంటాయి. ఎప్పుడైతే వీరు తమకున్న అధికారాన్ని, డబ్బును వాడుకొని ఇతరులను అణగదొక్కాలని చూస్తారో, లేదా మోసాలకు, అవినీతికి పాల్పడతారో అక్కడి నుంచి వీరి పతనం స్టార్ట్ అవుతుంది. వీరు ఎదుర్కొన్న ప్రతి లీగల్ ఇష్యూస్, కోర్టు కేసులు గాని, ప్రభుత్వ లావాదేవీల సమస్యలు గాని, జైలు శిక్షలు గాని తీవ్రంగా ఉంటాయి. పైకి ఎదగడానికి ఎంత కష్టపడ్డారో కింద పడిపోవడానికి ఒక చిన్న తప్పు చాలు. అదేవిధంగా ఒంటరితనము, అపకీర్తి. అధికారం మత్తులో మనుషులను చిన్నచూపు చూస్తే సమాజంలో వాళ్ళు ఏళ్ల తరబడి కష్టపడి సంపాదించిన పేరు, ప్రఖ్యాతులు ఒక్కసారిగా మట్టిలో కలిసిపోతాయి. ఎవరినైతే ఏంది తొక్కిపడేయాలని చూసారో వారే ఎదురు తిరిగే పరిస్థితులు వస్తాయి. వీరికి ఉన్న నమ్మకమైన సపోర్ట్ సిస్టమ్ కూడా దూరమై జీవితంలో అత్యంత దయనీయమైన ఒంటరితనాన్ని, నమ్మక ద్రోహాన్ని అనుభవిస్తారు. సో, కర్మ సిద్ధాంతం. అహంకారంతో చేసే ప్రతి పని వీరి జీవితంలో బూమ్‌రాంగ్‌లా వెనక్కి తిరిగొస్తుంది. తప్పు చేశామన్న గిల్ట్, కోల్పోయిన ఆస్తుల గురించిన చింత వీరికి మానసికంగా కుంగదీస్తుంది. శని ఎప్పుడు కర్మను బట్టి ఫలితాన్ని ఇస్తారు కాబట్టి వీరు న్యాయంగా ఉన్నంత కాలం రాజులుగా బతుకుతారు. ధర్మాన్ని తప్పి మాత్రం ఆ కర్మను రెట్టింపు బాధతో అనుభవించేలా పరిస్థితులు మారిపోతాయి. సో, ఈ విధంగా వీళ్ళది చూసుకుంటే గనక ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా 17వ నెంబర్‌లో 8వ సీరీస్‌లో 17వ నెంబర్‌లో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. వీళ్ళది సైలెంట్ నేచర్. అంటే ఒక సంఖ్యాశాస్త్ర ప్రకారము 17వ తేదీలో ఇక్కడ 1 వచ్చేసి సూర్యుడైతే 7 వచ్చేసి కేతువు. సో, ఈ సూర్యకేతుల కలయికలో తుది ఫలితము శనిగా దారితీస్తుంది. దీనివల్ల వీరు అత్యంత నిశితమైన పరిశీలకులు. వీరు అనవసరంగా మాట్లాడడానికి ఇష్టపడరు. ఒక చోట కూర్చున్నారంటే చుట్టూ జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని కూడా వ్యక్తుల మనస్తత్వాలను తమ మైండ్‌లో స్కాన్ చేస్తుంటారు. వీరి మౌనం వెనుక చాలా లోతైన ఆలోచన స్రవంతి ఉంటుంది. ఎక్కడ మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. అవతలి వ్యక్తి గురించి, పరిస్థితి గురించి పూర్తి అంచనా వచ్చాకే వీరు తమ యొక్క అభిప్రాయాన్ని బయటపెడతారు. ఈ సైలెంట్ నేచర్‌ని వీరు చాలా మిస్టీరియస్‌గా ఉంచుతుంది. శత్రువుకి కూడా తమ వీక్‌నెస్ తెలవకుండా కాపాడే పెద్ద ఆయుధం వీరి యొక్క మౌనమే. అదేవిధంగా కొంచెం వీళ్ళకు అకస్మాత్తు కోపం అనేది ఉంటుంది. సూర్యుడికి అంటే ఒకటో నెంబర్ ఉంది కాబట్టి సూర్యుడికుండే అహం మరియు కేతువు 7కుండే అకస్మాత్తు ధోరణి కలిస్తే ఎలా ఉంటుందో వీరి కోపం కూడా అలాగే ఉంటుంది. సాధారణంగా వీళ్ళు చాలా ప్రశాంతంగా అన్ని భరిస్తున్నట్లే కనిపిస్తారు. కానీ సహనం వీరికి ఎక్కువనే. దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఎవరైనా వీరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా, పదే పదే విసిగించినా, లేదా వీరి బౌండరీస్‌ని కొంచెం క్రాస్ చేసినా కూడా లోపల దాగి ఉన్న ప్రెషర్ కుక్కర్ ఒక్కసారిగా పేలుతుంది. ఆ క్షణంలో వీరు ఎవ్వరిని లెక్క చేయరు. చాలా కఠినమైన పదజాలంతో అవతల వారిని దహించేస్తారు. అయితే ఈ కోపం ఎక్కువసేపు ఉండదు. అగ్ని పర్వతం బద్దలైన కాసేపటికి చల్లబడినట్టు ఆవేశం తగ్గాకే మళ్ళీ సైలెంట్ అయిపోయి తమ పనిలో తాము నిమగ్నం అయిపోతారు. సో, అదేవిధంగా వీళ్ళకు కళలపై ఆసక్తి కూడా ఉంటుంది. ఎందుకంటే 7వ నెంబర్ కేతువు ప్రభావం వల్ల వీరిలో సహజమైన ఇన్స్టిట్యూషను, ఊహాశక్తి చాలా అద్భుతంగా ఉంటాయి. వీరికి కళలు, సంగీతము, సినిమా, డిజైనింగ్ లేదా రచనల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. రొటీన్‌గా అందరూ చేసే పనుల కంటే సృజనాత్మకంగా కొత్తగా ఉండే వాటిని వీరు ఇష్టపడతారు. అంతేకాకుండా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు లాంటి గూఢ శాస్త్రాల పట్ల కూడా వీరికి సహజమైన ఆకర్షణ, వాటిని లోతుగా విశ్లేషించగల అసాధారణమైన పట్టు కూడా ఉంటాయి. ఏ విషయాన్నైనా చాలా ఆర్టిస్టిక్‌గా, డీప్‌గా ఆలోచించడమే వీరికి సొంతం. ఇంకో విషయం చెప్పాలంటే వీళ్ళకు కొంచెము ఫ్లర్టింగ్ స్వభావం ఉంటుంది. ఆకర్షించే మాయాజాలం ఉంటుంది.
ఎందుకంటే ఇక్కడ సూర్యుడు ఇచ్చే ఆత్మవిశ్వాసం, ఏడు ఇచ్చే మిస్టీరియస్ ఆరా, ఈ 2 కలిపి 17వ తేదీ వారిని విపరీతమైన మ్యాగ్నెటిక్ పర్సనాలిటీగా మారుస్తాయి. వీరు ప్రత్యేకంగా కష్టపడకపోయినా వీరి మాట తీరు, బాడీ లాంగ్వేజ్ అవతల వారిని ఇట్టే ఆకర్షిస్తాయి. వీరి సెన్స్ ఆఫ్ హ్యూమర్, చమత్కారంగా మాట్లాడే తీరు ఎదుటి వారికి ఫ్లట్టింగ్ లాగా అనిపిస్తుంది. వీరికి కొత్త వ్యక్తులను కలవడము, వారితో సరదాగా చురుకుగా సంభాషించడం అంటే చాలా ఇష్టం. అయితే ఇది కేవలం క్యాజువల్ ఇంటరాక్షన్ వరకు మాత్రమే పరిమితం అవుతుంది. పైకి ఫ్లట్టింగ్ చేస్తున్నట్లు, అందరితో కలిసిపోతున్నట్లు కనిపించినా వీరి ఎమోషనల్ బౌండరీస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. మనసు లోపలికి ఎవరిని అంత త్వరగా రానివ్వరు. నిజమైన ప్రేమ విషయంలో చాలా సీరియస్‌గా ఉంటారు. సో, ఈ విధంగా 17వ డేట్‌న పుట్టిన వాళ్ళ సంగతి ఈ విధంగా ఉంటుంది. అదే విధంగా 26 నంబర్ 26 డేట్‌న పుట్టిన వాళ్ళ సంగతి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. 26 తేదీలో 2 వచ్చేసి చంద్రుడు, 6 వచ్చేసి శుక్రుడు. వీళ్ళు మనస్సు, భావోద్వేగాలు చంద్రుడికి సంబంధించి, శుక్రుడికి సంబంధించిన భౌతిక సుఖాలు, ఆకర్షణ ఉంటాయి. ఈ రెండిటి కలయిక వల్ల వచ్చే నెంబర్ 8. అంటే శని అంటే కర్మ మరియు కష్టం. మనస్సుకు, భౌతిక ప్రపంచానికి మధ్య జరిగే ఈ ద్వంద్వ సంఘర్షణల వల్ల వీరి జీవితం నిరంతర పోరాటాలుగా సాగుతుంది. వీరు ఏది సులభంగా లేదా అదృష్టం కొద్దీ పొందలేరు. ప్రతి చిన్న విజయానికి 2, 3 ఇంతలు కష్టపడాలి. వీరు ఇతరులకు ఎంత స్వచ్ఛంగా సహాయం చేసినా తిరిగి వీరికి కష్టకాలంలో ఎవరు అండగా నిలబడరు. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ 2 వీరి జీవితంలో ఒక భాగంగా మారిపోతాయి. అయితే ఈ కష్టాలే వీరిని ఎవరికి వంగని ఇనుములాగా అత్యంత ప్రాక్టికల్‌గా వ్యక్తుల్ని తీర్చిదిద్దుతాయి. జీవిత పాఠాలను వీరు ఇతరులకు చెబితే కాకుండా స్వయంగా ఎదుర్కొన్న దెబ్బల ద్వారానే నేర్చుకుంటారు. అదేవిధంగా వీళ్ళకు శత్రువులు ఎక్కువ. అపార్థాలు, వెన్నుపోట్లు. ఎందుకంటే వీరికి శత్రువులు బయట ఎక్కడ ఉండరు. వీరు నమ్మిన వారే, దగ్గరి వారే వీరికి వెన్నుపోటు పొడుస్తుంటారు. 2 మరియు 6 కలయికల వల్ల వీరికి సహజంగా ఒక ఆకర్షణ, ప్రత్యేకమైన గుర్తింపు ఉంటాయి. ఇది చూసి ఓర్వలేని వారు, ఎదుగుదలను చూసి ఈర్ష్యపడేవారు చుట్టూ తయారవుతారు. అంతేకాకుండా శని ప్రభావం వల్ల వీరి ముఖం మీద ఉన్నది ఉన్నట్టు మాట్లాడేస్తారు. తప్పును తప్పు అని అది ఎంతటి వారినైనా సరే నిర్భయంగా ప్రశ్నించడం వల్ల చాలా మందికి వీరు శత్రువులుగా మారుతారు. వీరు ఎవరికి హాని చేయకపోయినా వీరి సైలెంట్ మరియు సీరియస్‌నెస్ అటిట్యూడ్ చాలా మందికి అహంకారంగా అపార్థం చేసుకొని అనవసరమైన పగ పెంచుకుంటారు. అదేవిధంగా వీళ్ళకు ఆలస్యంగా ధనం అనేది, స్థిరత్వం అనేది శని ప్రభావం వల్ల ఉంటుంది. 8వ నెంబర్ కారకుడైన శని దేనిని త్వరగా ఇవ్వడు. అలాగని అర్హత ఉన్నవారికి ఇవ్వకుండా వదిలిపెట్టాడు. అందుకే 26వ తేదీ పుట్టిన వారికి సాధారణంగా 30, 35 సంవత్సరాలు వచ్చే వరకు జీవితంలో సరైన స్థిరత్వం రాదు. కెరీర్, వ్యాపారం లేదా ఆర్థిక విషయాలలో తీవ్రమైన ఒడిదుడుకులు చూస్తారు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంటుంది. కానీ ఒక్కసారి వాళ్ళు కర్మచక్రం స్ట్రగుల్ పీరియడ్ పూర్తయ్యాక, అంటే మిడిల్ ఏజ్‌లో వీరు సంపాదించే ధనము, కూడబెట్టే ఆస్తులు అనూహ్యంగా ఉంటాయి. ఒకప్పుడు వీరిని చూసిన నవ్విన వారే ఆశ్చర్యపోయే స్థాయికి, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించే స్థాయికి ఎదుగుతారు. లేట్‌గా వచ్చిన జీవితం చివరిలో అత్యంత బలమైన ఆర్థిక పునాదులతో స్థిరపడతారు. అదేవిధంగా వీళ్ళకి ఒంటరిగా ఉండడమే ఎక్కువగా ఇష్టం ఉంటుంది. జీవితంలో ఎదుర్కొన్న నమ్మక ద్రోహాలు, కష్టాల వల్ల వీరికి క్రమంగా బంధాల మీద, మనుషుల మీద భ్రమలు తొలగిపోతాయి. అందరి మధ్యలో ఉన్నా సరే మానసికంగా ఒక అదృశ్యమైన గోడను కట్టుకొని జీవిస్తారు. గుంపులో హడావుడి చేయడం వీరికి అస్సలు నచ్చదు. తమకంటూ ఒక పర్సనల్ స్పేస్ కావాలని బలంగా కోరుకుంటారు. ఈ ఏకాంతంలోనే వీరు లోతైన విషయాలను ఆలోచిస్తారు. భవిష్యత్తు ఊహాలను ప్లాన్ చేసుకుంటారు. వీరికి ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఉన్న ఒకరిద్దరు నమ్మకమైన వ్యక్తులతోనే తమ ప్రపంచాన్ని పంచుకుంటారు. వీరికి ఒంటరితనం అనేది ఒక శిక్ష కాదు, తమకు తాము చార్జ్ చేసుకునే ఒక పవర్ హౌస్. ఆధ్యాత్మికగా గూఢశాస్త్రాల వైపు వెళ్ళడానికి కూడా ఈ ఏకాంతమే వారికి మార్గం చూపుతుంది. సో, ఈ విధంగా 8వ సిరీస్‌లో పుట్టిన వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం జరిగింది. సో, ఈ విధంగా 8వ సిరీస్‌లో జన్మించిన వాళ్ళ విషయాలు మనం చర్చించుకున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియోలో 9వ సిరీస్‌లో జన్మించిన వారి రహస్యాల గురించి మనం తెలుసుకుందాం. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.